నెక్స్ట్ మీ దాకైతే ఏం రాలే కదా లావణ్య? వచ్చారు కదా, కొట్టడానికి కూడా చేశారు. 2-3 మనుషులు వేసుకొచ్చింది, కొట్టింది, బూతులు తిట్టింది, చెప్పులు ఇస్తుంది, ఇవన్నీ మీరు చూశారు కదా. పోలీసులు చూసినాము, మీరు కూడా తోసేసారుగా, కొట్టడానికి పోయారుగా. నేను దోషింది మీరు చూసారా? అందులో ఉందిగా, ఇవాళకి రికార్డులో ఉంది కదా. అదే అది పడేస్తుంది. అదే సరిగ్గా చూడండి, సరిగ్గా చూడండి. అది అయ్యో అది మీరు టీవీలో చూస్తుంది ఏంటి సార్? అది ఫైటే కాదు, ఛానల్ వచ్చింది, అది ఫైటే కాదు. అసలు ఫైట్ ఆ తర్వాత రోజు జరిగింది. మీరు ఇది చూసారు, ఇది తోసాను అనుకుంటున్నారా? అబ్బో ఇలా చేయబట్టి లాగేస్తారు ఇట్లా. అవునా? ఇది చాలా దారుణమైన ఆరోపణ తెలుసా? మీకు చూపించండి, చెయ్యి పట్టి లాగేసింది, చూపించండి. ఇది చాలా దారుణమైన ఆరోపణ. సో మహిళా సంఘాలు అన్ని అన్నీ అట్లనే లాగేసారు మీరు అని చెప్పి. అయ్యో కళ్ళ ముందు కనబడితే లాగేసారా పీకేసారా ఎందుకు సార్? మీరు చూసుకోండి సార్. ఆవిడ చెప్పేసిరింది, ఆవిడ చెప్పేసిరట 100% తప్పది, ఎవరు సమర్థించారు. అవును, రా దమ్ముంటే రా, ఇసురు దమ్ముంటే ఇప్పుడు కొట్టి, వెనకాల నుంచి కొట్టడం కాదు, దమ్ముంటే కొట్టు 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 అన్నా నేను. అప్పుడు దమ్ముంటే కొట్టని ఇట్లా అన్నాను. కానీ మీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది? చెప్పుతో కొడతానే ఫ్రస్ట్రేషన్. అప్పుడు కాదు మామూలుగా కూడా మీరు ఈ సబ్జెక్ట్ని ఎట్లా పట్టుకున్నారంటే, ఇక నేను దీన్ని అంతే తెలుస్తా ఏదో చేస్తా అన్నట్టు పట్టుకున్నారు. మీరు గమనించండి, మీరు అదే ఇంటర్వ్యూలో చూడండి, నేను చాలా కూల్గా కూర్చొని చాలా కూల్గా మాట్లాడుతుంటే దిలీప్ శంకర బూతులు తిడుతూ, బండ బూతులు తిడుతూ ఆయన రెచ్చిపోతున్నాడు. ఇక్కడ ఈ పక్క నేను ఏమీ మాట్లాడలేదు వాళ్ళతో. క్లియర్ కట్గా నేను ఇవాళ ప్రీతి అనే ఒక అమ్మాయికి మీరు బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసినట్టుగా అమ్మాయి చెప్పింది, ఒకసారి ఆ కాల్ వినడానికి అని చెప్పి తీసుకొస్తే ఆవిడ ఇలా చేసింది. మీ మాటలు చాలా మెత్తగా ఉన్నాయి కానీ కత్తులాగా దూసుకుపోతున్నాయి, అదే అసలు సమస్య. అది సమస్య లేకపోతే సమస్యకి పరిష్కారం అనేది మీరే ఆలోచించారు. అవతల వాళ్ళకి అది అట్లా అనిపించట్లే. అవతల వాళ్ళు అంటే ఒక లావణ్యనా లేకపోతే మీకు కూడా? చాలా మందికి లావణ్య సపోర్టర్స్, అందరికి లావణ్య సపోర్టర్స్ కూడా ఉండరా? రేపు పొద్దున సంఘం పెడతారు. నాకేం అవసరం అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూలో మనం ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం, కానీ అనేది మీరు ఇన్వాల్వ్ అయినట్టు అందరు కావాలంటే పర్సనల్ ఎప్పుడు దాకా సార్? నల్గొండలో ఉన్నప్పుడు బయటకు వచ్చి నాకు న్యాయం చెప్పండి అని చెప్పి అడుగుతూ కళ్ళ ముందు ఇట్లా అన్ని కనబడుతున్నా కూడా లేదు మొన్నటి దాకా ఆ ఎఫ్ఐఆర్ నాది కాదు, ఆ రాత నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు, నాకు ఏం సంబంధం లేదని ఎప్పుడైతే మస్తాన్ సాయి బయటకు వచ్చి అన్ని నిజాలు చెప్పాడో అప్పుడు వెంటనే లేదు ఆ కంప్లైంట్లో నేను రాసిన నిజమే, అతను నన్ను ఇలా కొట్టాడు అలా చేశాడు అని చెప్పి. ఓకే, కానీ మీరు ఇప్పుడు రాజ్ తరుణ్తో కానీ మస్తాన్ సాయితో కానీ లేదంటే చింటూతో కానీ టచ్లో ఉన్నారు? ఎవరితోనన్నా మీరు ఎవరన్నా మీతో మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడారు? మస్తాన్ సాయితో టచ్లో ఉండాలంటే ఇప్పుడు ములాఖాత్ తీసుకొని ఇప్పుడు కాదు, విజయవాడ నెల్లూరు మరి గుంటూరు అనుకుంటా, విజయవాడ. దానికి ముందు నేను అనేది ఎప్పుడు అసలు ఇంతకుముందు ఎప్పుడు తెలియదా? ఒకసారి మాట్లాడాను, అది కూడా ఆ రోజు కరాటే కళ్యాణ్ గారితో మాట్లాడిన రోజు. అంతకు ముందే తెలుసా మీకు అని అనుకుంటున్నారు? పరిచయం లేదా రాజ్ తరుణ్ గారు? రాజ్ తరుణ్తో మాట్లాడాను. రాజ్ తరుణ్తో ఎప్పుడైతే ఇది ఇష్యూ అయ్యి ఒక వారం రోజులు అయిందో అప్పుడే రాజ్ తరుణ్ త్రూ సమ్ ఆఫ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏమన్నాడు అంటే నిజంగా నేను అప్పుడు అంతకుముందు రిలేషన్ లో ఉన్నాను, థ్యాంక్స్, లేకపోతే చాలా డిఫేమ్ అయిపోయేవాడిని అని చెప్పాడు. నేను యాక్చువల్లీ అప్పుడు అడిగాను అనమాట, ఆ రికార్డ్ ఏదైతే ఉందో ఇవన్నీ బూతులు వేసాడంటే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను లేదు భయ్య బయటకి బూతులు బీప్ లేకపోతే బాగుండదు కదా అంటే, లేనిది ఏమైనా ఉంటే పంపించు, అసలు ఏం జరిగింది నాకు తెలియాలి, కొంచెం క్లియర్ కట్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను నాకు పంపించడం జరిగింది. సో అలా నాకు B+ ఆడియో వచ్చినప్పుడు దాంట్లో ఐ కుడ్ మేక్ సమ్ పాయింట్స్. లైక్ దాంట్లోనే చాలా క్లియర్ కట్గా చెప్తారు, మీరు వింటే మస్తాన్ సాయి నాతో 4 గోడల మధ్య సంసారం చేశాడు, అది విన్నాం మేము. ఫస్ట్ లో వచ్చిన ఆడియో అదే కదా, నా చింటూ ఎక్కడ అని చెప్పి అక్కడ చింటూ పేరు కూడా తీసుకుంది. అవును అంతగా. సో అప్పుడు అవన్నీ మరి అడిగితే అప్పుడు ఇట్లాగే మీరు ఇప్పుడు ఇందాక ఏడిస్తే ఎలాగా ఇదైపోయారో అట్లాగే ఒక మీడియా ముందుకు వచ్చి ఏడ్చి ఇదంతా ఫ్రస్ట్రేషన్ అన్నానంటే అవును లేదు, నేను చాలా మంది నమ్మారు. మరి ఇవాళ మస్తాన్ సాయితో నా గుండె నీ గుండె ఆ కాల్ వచ్చింది, విన్నారా? అది వీళ్ళు ఇంకా అయ్యో మీరు అందుకనే సార్ ఇవన్నీ వింటే చింటూ తెలుసు, అంతకుముందు ఫస్ట్ ఆడియో తెలుసు, కానీ మధ్యలో గుండె తెలియదు మాకు. సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ